హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వ్లాగ్. ఈరోజు అయితే మైని మంచి బొమ్మలు కొనిపిద్దామని చెప్పేసి అయితే ఒక మంచి షాప్కి అయితే వచ్చేసామన్నమాట. అలాగే దీని పక్కనే ఒక పెద్ద మాల్ అయితే ఉంది. ఇక్కడికైతే నేను ఇది రావడం సెకండ్ టైం అన్నమాట. ఇక్కడ అయితే ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా రష్ ఉంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ నుంచిలో వస్తారు. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఇంకా బొమ్మల షాప్కి అయితే నేను ఇది రావడం ఫస్ట్ టైం. ఇది హ్యాపీ హోమ్ అన్నమాట. చాలా బాగుంది కదా పేరు. యాక్చువల్గా మా ఫ్యామిలీకి మేము పెట్టుకున్న నిక్ నేమ్ కూడా హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. ఇది హ్యాపీ హోమ్ చూడగానే చాలా బాగా అనిపించింది. ఇంకా రఘులీల మాల్ అన్నమాట. ఇక్కడ పక్కకే ఉన్న మాల్ వచ్చేసి. సో ఇక్కడ ఎలా ఉందో ఏంటో ఒక టూర్ అయితే వేసేద్దాం. అలాగే పాపను తీసుకొచ్చాను కదా, సో తనకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మొత్తం ఇలా షూట్ చేశాను అన్నమాట. ఎలా ఉందో చివరి వరకు చూసి కామెంట్ అయితే చేయండి. ఇంకా వ్యూని అయితే చూసి ఎంజాయ్ అయితే చేయండి. మనకి ఇక్కడ అయితే ఎంట్రన్స్లోనే పిల్లలు ఆడుకోవడానికి చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వాటర్లో అయితే ఈ వెహికల్ ఉంటుందన్నమాట. మేము వచ్చే టైంకి అయితే ఇక్కడ ఎవ్వరు రాలేదు, అంత రష్ ఏం లేదన్నమాట. మేము ఎర్లీగా వచ్చేసాము. సో మనకు తిరునాళ్ళలో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటుంది అన్నమాట, 50 రూపీస్ టికెట్. సో ఇది హ్యాపీ హోమ్కి అయితే వచ్చేసాం లోపలికి. ఇక్కడ ఏంటంటే మనకు ఒకటే ఎంట్రన్స్, ఇంకా బయటికి వెళ్ళడానికి ఒకటి అన్నమాట. అంటే మనకు షాప్కి అయితే 2 డోర్స్ ఉన్నాయి, కానీ ఒకటేమో ఎంట్రన్స్కి, ఒకటేమో ఎగ్జిట్కి. రెండు ఒకటేసారి యూజ్ చేయలేమన్నమాట. అలా ఉందన్నమాట ఇక్కడ సిస్టమ్ వచ్చేసి. చిన్న షాపే కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు ఇక్కడ తక్కువ స్పేస్లోనే ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి ఈ బాంబేలోనే ఎక్స్పర్ట్ అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన కార్టూన్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాటి అన్ని బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. మా పాపకి ఇంకా ఇవేం తెలియదు, కాకపోతే మాకు తెలుసు కాబట్టి నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను మా పాప కంటే ఎక్కువగా. మా పాప అయితే కనిపించిన ప్రతి ఒక్క బొమ్మను పట్టుకొని ఆడుతుందన్నమాట. ఆడుకుంటూ మధ్యలో అయితే ఒక బొమ్మను కింద ఇసిరేసింది, అది పలిగిపోయింది. చూడకుండా కామ్గా ఒకటైతే దాచిపెట్టేసాము అక్కడ, మేము పెట్టేసి వచ్చేసామన్నమాట. కెమెరాస్ కూడా ఉన్నాయి, దొరికి ఉంటే అయిపోయేది మా పని. కానీ మొత్తం పలగలేదన్నమాట. జస్ట్ పడ్డది, కొంచెం బ్రేక్ వచ్చేసింది. దాన్ని మళ్ళీ బొమ్మల మధ్యలో అయితే ఉంచేసాం. సో అవన్నీ చూడాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఇది వచ్చేసి సించాన్ బొమ్మ అన్నమాట. చాలా అసలు కార్టూన్ ఛానల్స్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే ఇక్కడ ఉంది అన్నమాట. సో ఒక్కొక్క దానికి ప్రైజింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, కొన్ని రీజనబుల్గానే అనిపించింది. సో ఇదైతే సించాన్ బొమ్మ. ఇంకా చాలా క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. పాప అయితే వెళ్ళగానే ఆ బొమ్మను వదలట్లేదు. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం డెలికేటెడ్గా ఉందన్నమాట. ఒకసారి పడితే ఇంకా పలిగిపోయేటట్టు ఉంది. మళ్ళీ దాంతో ఆడుకోలేం కూడా. జస్ట్ క్యారెక్టర్ అంతే, దాన్ని చూసి ఎంజాయ్ చేయడం తప్పించి ఏముండదని చెప్పేసి ఇదైతే నేను తీసుకోలేదు. ఇంకా దానికంటే చిన్నగా అయితే పక్కన అయితే ఉందన్నమాట. ఇంకా చాలామంది వచ్చారు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, అన్ని గేమ్స్కి సంబంధించినవి, ఎలక్ట్రానిక్ గూడ్స్, అన్ని రకాల ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వస్తువులు, అది కూడా బ్రాండెడ్ వస్తువులు అన్నమాట. చాలా బాగుంది. ఇంకా నేనైతే ప్రతి ఒక్క బొమ్మను చూసి ఎంజాయ్ చేస్తుండే. ఇంకా ఇది వచ్చేసి పిల్లి బొమ్మ. మనకు యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పిల్లికి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉంటాయి. చాలా క్యూట్గా వాళ్ళు యానిమేటెడ్ బొమ్మల్లాగా, మూవీస్ లాగా అయితే తీస్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ అన్నమాట ఇది. మంచిగా పడుకొని ఉంది పిల్లి బొమ్మ అయితే, నిజంగా చాలా క్యూట్గా ఉంది. ఇంకా కీ చైన్స్ వచ్చేసి అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడైతే రేట్ చాలా ఎక్కువనే ఉంది. దీనికైతే మనం బ్యాటరీ యూజ్ చేసి ఆడిపించాలన్నమాట. లిటిల్ రోబోట్. ఇది వచ్చేసి మంకీ బొమ్మ అన్నమాట. మీకు ఈ బొమ్మలన్నీ కావాలనుకుంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే భారతి వ్లాగ్స్, నాకు సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో భారతి వ్లాగ్స్లో అయితే నేను వీటన్నిటి లింక్స్ అన్నీ, చిన్న కిడ్స్ యొక్క టాయ్స్ అని చెప్పేసి ఒక వీడియో తీశాను, అందులో అయితే అన్నీ పెట్టానన్నమాట. మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో కూడా నేను అన్ని లింక్స్ అయితే షేర్ చేస్తాను. మనం తీసుకోండి, మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, ఇంతకంటే తక్కువ ప్రైస్లో ఉన్నాయి. కాకపోతే ఇవి బ్రాండెడ్ అనుకుంటాను, చాలా అందుకనే ఎక్కువ రేట్ ఉంది. నాకైతే ఈ చిన్న కార్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత స్పీడ్గా వెళ్తుందంటే చిన్న బొమ్మలే ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేటి.
ఈ కార్ అయితే మేము తీసుకున్నాం. ఇలాంటి మోడల్‌లో ఉన్న ఒక కార్ అయితే తీసుకున్నాం అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్ని ఐటెమ్స్ చూసినా కూడా లాస్ట్‌కి ఇక్కడికే వస్తుంది నా మనసు. అందుకనే ఇది తీసుకున్నాను పాప కోసం అయితే. చాలా రోజులు చాలా బాగా ఆడుకుంది. ఇది ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, దానికి కనుక మనం తాకామనుకోండి, అది గోడకు తాకగానే అందులో నుంచి రోబో అయితే బయటికి వస్తాడన్నమాట. సో ఆ కార్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, అందుకే తీసుకున్నాను. సో అన్ని లిటిల్ టాయ్స్ లాగా మనకైతే పిల్లలకు నేర్పించడానికి ఇలాంటివి తీసుకొని వాళ్ళకు విజువల్గా నేర్పిస్తే ఇంకా బాగా సెట్ అయిపోతుంది. సో మా పాప ఇంకా పెద్దగా అవ్వలేదు కాబట్టి ఇంకా అవి ఏం తీసుకోలేదు. మ్యాక్సిమం అయితే అన్నీ టాయ్స్ అయితే కవర్ చేస్తుంది ఇప్పటి నుంచెలే. చాలా బాగుంది. ఇంకా పైన మీరు చూస్తున్నాయి ఏంటంటే వీణలు, లైటింగ్స్, మనం చిన్నప్పుడు యూజ్ చేసినవి అన్నీ ఉన్నాయి. ఇదేమో కౌ బొమ్మ అన్నమాట. రేట్ చూడండి ఎంత హెవీగా ఉందో, కానీ మంచిగా ఉంది. ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. వీటి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, అందుకనే ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది అన్నమాట. ఏ ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూడకండి అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే పెట్టారన్నమాట. ఇది వచ్చేసి స్క్వాడ్, మనకు కాటన్ బొమ్మస్లో ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఇంకా ప్రతి ఒక్క బొమ్మకు ఒకటి బయట అయితే పెట్టారన్నమాట, ఇలా ఉంటుంది అని చూపెట్టడానికి. కానీ బాక్సెస్ ఓపెన్ చేసి చూడకండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి గన్ తోటి ఇంకొద్దిసేపు ఆడుకున్నాను నేను పాప ఇద్దరం కలిసి. నాకైతే ఈ టాయ్ షాప్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేసాను నేను. నాకు చాలా బాగా అనిపించింది. టాయ్స్ అన్నిటినీ చూసి అన్నిటినీ ఎక్స్పెరిమెంట్ చేస్తుండే నేనైతే. నేనే చిన్నపిల్లని అయిపోయాను మా పాప కంటే ఎక్కువగా. అంత బాగా ఎంజాయ్ చేసాం ఇద్దరం కలిసి. సో ఇదే టాయ్ని కింద పడేసిందన్నమాట, విరిగిపోయింది. సో దీన్ని సైలెంట్గా అక్కడ పెట్టేసాను. ఇంకా నాకు అక్కడ ఏంటంటే దూరం నుంచి చూస్తే ఒక పరికరం ఉంటుంది కదా, దాని పేరు ఏమంటారో మర్చిపోయాను, బయో మీద ఏదో ఉంటుంది, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అదైతే కనిపించింది, దాంతో వస్తే పాడుకున్నాను. ఇంకా నా చేతిలో ఉన్న ఈ బొమ్మ వచ్చేసి మనకు ఇట్లా మిమిక్రీ లాగా మనం ఏం మాట్లాడితే రివర్స్లో మాట్లాడుతుంది కదా, ఆ బొమ్మ అన్నమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ట్యాబ్, చిన్నపిల్లలకు రాయడానికి అలా ఉంటుందన్నమాట, చిన్నపిల్లలకు ఇది. ఇంకా లోపల అయితే మనకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు, అలా కూడా ఉంది. సో నేను షాప్ మొత్తం అయితే ఒకసారి ఒక రౌండ్ వేసేసాను, అన్నీ కవర్ చేశాను మ్యాక్సిమమ్. ఇది వచ్చేసి మనకు మంచి బొమ్మ, ఇవన్నీ మనకు మీషోలో అయితే దొరుకుతున్నాయండి. మీకు కావాలంటే నేను కింద లింక్స్ పెడతాను, మంచిగా వెళ్ళి బై చేసుకోండి. అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో అది కామెంట్ చేశారంటే నేను అది వెతికి మీకు అయితే లింక్ పంపిస్తాను. సో మీరు ఎంచక్కా కొనుక్కోవచ్చు. అన్ని క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. మనకైతే శివుడి బొమ్మలు కూడా ఇస్తున్నాడు. లాస్ట్కి మా ఆయన అయితే ఒక 1/2 అవర్ వరకు వెయిట్ చేసి, ఒక్క బొమ్మ కొన్నందుకు 1/2 అవర్ వెయిట్ చేసి బిల్ అయితే చేయించుకున్నాము. చాలా పెద్ద లైనే ఉంది దాంట్లో. ఇంకా మేము రఘులీల మాల్ లోపలికి రాగానే, ఇంకా ఈ మాల్ అయితే చాలా పెద్ద మాల్ అన్నమాట. దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళకి డ్రెస్సెస్, మొత్తం అయితే 6 ఫ్లోర్స్ ఉన్నాయండి బాబు. 6 ఫ్లోర్స్ మొత్తం ట్రెడ్మిల్లర్ తోటే ఎక్కి ట్రెడ్మిల్లర్ తోటే దిగామని చెప్పి. ఇంకా మనకి ఇక్కడ బైక్స్ ఇలా ఇస్తారన్నమాట, పిల్లలు కూర్చుంటే దాన్ని అయితే నడిపిస్తారు కొద్దిసేపు. దానికి మనకు 100 రూపీస్ అయితే తీసుకుంటారన్నమాట. సో పాప ఇంకా వదిలే స్టేజ్లో లేదు, కానీ కొద్దిసేపు అయితే కూర్చోబెట్టి ఆడిపించాము, బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఇది కిడ్స్ పార్టీలోకి వచ్చేసామన్నమాట. 6th ఫ్లోర్లో ఉందన్నమాట ఇది వచ్చేసి. సో చాలా పైన పెట్టేశారు. ఒకటే ఏంటంటే కిడ్స్ది కిందనే ఉంటే బాగుండేది, మరి 6th ఫ్లోర్లో అంటే ఏమైనా ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి. అదొక్కటే రిగ్రెట్ తప్పించి చాలా బాగుంది. సో ఇంత పైన పిల్లలు ఆడుకునేది పెట్టకుండా ఉంటే బాగుండేది. నాకేమో హైట్స్ అంటే భయం. ఇంకా ఇదేమో 6th ఫ్లోర్లో ఉంది, కానీ పాప పెద్దగా నాకు ఒకసారైనా తీసుకొచ్చి ఆడిపించాల్సిన ప్లేస్ అని చెప్తాను నేనైతే. అన్ని రకాల టాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొరియన్ మూవీస్లో చూసిన ప్రతి ఒక్క టాయ్స్ అయితే కనిపించింది నాకైతే. కొరియన్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు. సో ఇక్కడైతే జాక్ పార్ట్స్ ఉన్నాయి, ఇంకా మనకు టెన్నిస్ బాల్ ఆడేది ఉంది, ఇంకా మనం కొడితే వచ్చేటి అవి కూడా ఉన్నాయి. ఇంకా ఇదేంటంటే పైనుంచి బాల్స్ పడతాయి అన్నమాట. మనం
డబ్బులు పే చేసేసి ఒకటేసారి పే చేస్తే మిగతా అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ప్రతి దానికి టికెట్స్ అన్నట్టు ఉంటాయన్నమాట. సో అంటే క్రెడిట్ పాయింట్స్ లాగా ఉంటాయన్నమాట. కాయిన్స్ ఇస్తారు వాళ్ళు. ఆ కాయిన్స్ని లోపల మనం పెట్టామంటే ఇన్ని రూపాయలకి ఇన్ని కాయిన్స్ అని వస్తాయన్నమాట. మనం ఎన్ని కాయిన్స్ కొంటే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు అలా. సో పైనుంచి బాల్స్ అయితే పడతాయి. వచ్చిన టైంలో మనం బాల్స్ ఎన్ని పడతాయో అన్నీ మళ్ళీ ఆ సెంటర్లో అయితే పెట్టాలి. సో అదే అన్నమాట గేమ్. జస్ట్ ఫన్ కోసం చాలా బాగా ఆడుతున్నారు ఈ పిల్లలు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు లోపల అయితే చాక్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది కూడా మనం గెలుచుకోవాలి, ఫ్రీగా అయితే ఇవ్వరన్నమాట. సో ఇది కూడా బాగుంది కదా, పైన టాయ్స్ కూడా ఇచ్చారు. సో దీనికి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారన్నమాట. అంటే అదర్ ప్లేయర్స్ని డిస్టర్బ్ చేయకుండా ఏమైనా చేయాలి అన్నట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకైతే దీన్ని ఏమంటారో తెలియదు, ఇట్లా బాల్ కొడితే మనకి స్క్రీన్లో అయితే అవన్నీ పడిపోతాయి, అలా ఉంటుందన్నమాట. నిజంగా చాలా బాగుంది, ఆడుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్. ఇంత చిన్న ప్లేస్లో ఎన్ని వెరైటీస్ ఆడిపిస్తున్నారు. ఇదేమో ఆన్లైన్లో వాళ్ళు ఆడడం అలాంటిది. ఇంకా ఇది వచ్చేసి ఫేవరెట్ వన్ అన్నమాట. కొరియాలో చాలా ఫేమస్. అన్ని సీన్స్ దీంతోటే ముడిపడి ఉంటాయి. ఎవ్రీ సీన్లో ఒకటైతే ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ సీరియల్లో ఒక్కసారైనా దీన్ని అయితే చూపిస్తారు మనకు. ఆడాలని అనిపించింది కానీ చూడడానికి అంతే. ఇంకా పాప పెద్దగైనాకనే ఆడుకుంటాం ఇక మేము కూడా పాపతో కలిసి. ఇంకా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా వాటర్ బబుల్స్, ఇంకా స్క్రీన్ తోటే ఎక్కువ ఆడే వస్తువులు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే టెన్నిస్ కూడా ఆడుతున్నారు. ఇంకా చూడండి స్క్రీన్లోనే ఆడడం మొత్తం అంతా కూడా. అంటే ఇంత చిన్న ప్లేస్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లేయింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, చూస్తూనే ఎంజాయ్ చేసేసింది. నేను కూడా చూస్తూ అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. వీళ్ళు ఆన్లైన్లో అయితే కార్ గేమ్ ఆడుతున్నారు. సో ఇవన్నీ మనవి కాదండి, ఇవన్నీ ఫారెన్లో. నేనైతే మోస్ట్లీ సీరియల్స్లోనే చూసాను. ఇప్పుడైతే బాంబేలో ఉంది, హైదరాబాద్లో కూడా విన్నాను. మరి ఏమో ఉందో లేదో కూడా తెలియదు. కాకపోతే ఇలా ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లలందరినీ వీక్లీ వన్స్ అయినా తీసుకొచ్చి ఇలా ఆడిపిస్తూ ఉంటారన్నమాట. సో చాలా బాగుంది కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే 6th ఫ్లోర్లో ఉందండి బాబు. ఇది కొంచెం కింద ఉంటే ఇంకా బాగుండేది. సో పాప నేను ఇద్దరం చూసుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి మనకు దీన్ని ఏమంటారు, ఫ్లైట్ లాగా కావచ్చు. సో ఇది వాటర్ బబుల్స్ని పలగొట్టడం, ఇలా చాలా రకాలైన గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూస్తూనే ఉన్నాం మేము. అంతలోపే ఇక్కడ వాటర్ తోటి ఆడేవాళ్ళు వస్తున్నారు. ఇది చూడండి రియల్ వాటర్ అన్నమాట. రియల్గా వాటర్ని మనం స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే అది పలిగిపోతాయి అలా అన్నమాట. సో మనకు స్క్రీన్లో ప్లే చేస్తున్నట్టు అనిపించదు. మనం నిజంగానే ప్లే చేస్తున్నాం, నిజంగానే కొడుతున్న ఫీలింగ్ అయితే వచ్చేటట్టు అయితే అరేంజ్ చేశారు. కింద మొత్తం గడ్డి పెట్టేసి వాటర్ తోటి అయితే కొట్టేటట్టు అరేంజ్ చేశారన్నమాట. సో రియల్ వాటర్ వస్తుంది, అది స్క్రీన్ మీద వెళ్ళి వాళ్ళు టార్గెట్ చేసిన వాటి మీద అయితే పడి అది పలిగిపోతుంది అన్నమాట. సో అది ఎలా వర్కౌట్ అవుతుందో కానీ నిజంగా చూడడానికి నిజంగానే కొడుతున్నట్టు కనిపిస్తుంది, చాలా బాగుంది. అంతలోనే నాకు ఫేవరెట్ అయిన స్పైడర్ మ్యాన్ బొమ్మ అయితే కనిపించింది. నేను ఇది చూసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇక్కడైతే ఒక ఫోటో దిగాల్సిందే అని చెప్పేసి మా ఆయనతోటి చెప్పి మరి ఫోటో వీడియో 2 తీపిచ్చుకున్నాను అన్నమాట. నిజంగా చాలా బాగా అనిపించింది స్పైడర్ మ్యాన్. నేను ఫస్ట్ టైం చూసిన కార్టూన్ మూవీ ఏదైనా ఉంది, కార్టూన్ కాదు అంటే హాలీవుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది స్పైడర్ మ్యాన్ అన్నమాట. మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు తను ఎక్కువగా కార్టూన్ ఛానల్స్ ఎక్కువ ఇష్టపడేవాడు కదా. సో తనతో పాటు నేను కూడా వాటిని చూడడం, ఎంజాయ్ చేయడం చేశాను. నేను పెద్దగా అయినాక మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు వాడితో కలిసి ఎంజాయ్ చేశాను అన్నమాట. అందుకే మా బాండింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. సో ఇదైతే ఇంకా హైలైట్ అన్నమాట. 3Dలో తను నిజంగా ట్రావెల్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు చూడండి. అక్కడ పడుతుంటే ఈయన కూడా అక్కడ ఆయన బాడీ కూడా అలాగే కదులుతుంది. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా అంటే రియల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంతా ఎడ్జ్లో ఆయన ట్రావెల్ చేస్తున్నట్టు. ఇంకా ఇది వచ్చేసి మంచి స్పాట్. ఇది వచ్చేసి చిన్నపిల్లలు
1 ఇయర్ 2 ఇయర్స్ బిలో 3 ఇయర్స్ పిల్లలు ఆడుకునేటి అనుకుంటా. ఇక్కడైతే ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే అదే బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు నేనైతే కార్తికేయ మూవీలో అయితే చూశాను ఫస్ట్ టైం. దీంట్లో మనమైతే ఇలా ఒకటి పెడితే లోపల చాక్లెట్ అయితే వస్తుంది. దీనికి వచ్చేసి 100 రూపీసో 50 రూపీసో ఉంది అన్నమాట. అది వస్తేనే మనం దాన్ని పట్టుకొని తినాలి. దానికి 50-100 రూపీసా అని చెప్పేసి మేమైతే జస్ట్ చూసి వదిలేసాము. ఇంకా కిందికి వచ్చేసాం. కిందికి రాగానే అక్వేరియంలో అయితే అంటే ఓపెన్ అక్వేరియం అన్నమాట. ఇది వాటర్లో అయితే మనకు రకరకాల చేపలు అయితే ఉన్నాయి. వీటిని చూసి కొద్దిసేపు అయితే పాపతోటి ఆడిపించాను అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ. పాప అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడైతే. ఇంకా వేలు పెట్టడానికి చూస్తుండే అన్నమాట. అవేమో బాగా ఆకలితోటి ఉన్నట్టు నోరు తెరుస్తున్నాయి. ఇంకా ఏమైనా ఉందా కరుస్తాయేమో అని చెప్పేసి నా భయం నాకు. కాకపోతే నేను కూడా చూసి బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా బాగుంది ఫీలింగ్. చేపలను ఇంత దగ్గరగా చూడడం, అది కూడా రంగురంగుల చేపలు మంచిగా అనిపిస్తుంది అక్వేరియం ఉంటే ఇంట్లో. మా చెల్లెకైతే చాలా ఇష్టం చేపలంటే. మా ఇంట్లో అయితే చేపలని మా చెల్లెనే ఫస్ట్ టైం పెంచిందన్నమాట. చాలా ఇష్టంగా 2 ఇయర్స్ పెంచింది. తర్వాత ఇక తనకు టైం లేకుండే ఇంకా కుదరలేదు, చనిపోయాయి. మేమైతే గోల్డ్ ఫిష్ అయితే పెంచామన్నమాట. గోల్డ్ ఫిష్కి ఎక్కువ మెమొరీ ఉండదు. 1 డే 1 మినిట్ మెమొరీ అట్లా ఉంటుందన్నమాట గోల్డ్ ఫిష్కి. సో చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి రంగురంగులుగా ఉన్నాయి. అంటే ఇలాంటి చేపలు అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇది ఫస్ట్ టైం అసలు. వాటర్ కంటిన్యూస్గా వస్తుంది. ఇంకా ఈ కలర్ఫుల్ ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట కింద అయితే. దీన్ని ఎలా అరేంజ్ చేశారో కానీ ఇవి చూసి పాప చాలా ఎగ్జైట్ అయిపోయి దాని మీద నడవడం, ఆడడం అన్నీ చేస్తుంది. అదేమో జారుతుంది. నాకేమో కొంచెం భయం వేస్తుంది అనమాట. సో నేనే చేయి పట్టుకొని నడిపించాను. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా తన డ్రెస్కున్న కింద కలర్కి మ్యాచింగ్ అయిపోయిందన్నమాట. బాగా ఎంజాయ్ చేసింది. మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి.